రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేళ్ళు యోచించగా కృపతలంచగా మేళ్ళు యోచించగా నాగళమాగదు స్తుతించగా నేను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా గమ్యమే లేని ఓ బాట సారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమే లేని ఓ బాట సారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా హల్లెలూయా. మంచిది. మనం సమయం ముందుకు వెళ్ళింది కనుక మరి ఈ రాత్రి ప్రతి ఒక్కరము పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఈ రాత్రి దేవుడు మనతో మరి మానవ సంబంధమైన లోకంలో మనందరము కలిసి మరి ప్రతి విషయమందు ప్రతి సందర్భమందు మరి పండగలు కావచ్చు, లేకపోతే అనేక సందర్భాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, మరి పుట్టినరోజులు కావచ్చు, దినాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి విషయమందు మనము వస్త్రాలు కొనుక్కునేవారిగా ఉంటాం. అంటే వస్త్రాలు బట్టలు కొనుక్కునేవారుగా ఉంటాం. పండగలకి, పబ్బాలకి, అలాగే ప్రతి సందర్భానికి ఏదో సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరు బట్టలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటారు. ఈ రోజులో అయితే సందర్భం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది కాబట్టి సందర్భంతో పని లేదు కాబట్టి ప్రతిసారి మనం వస్త్రాలు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే పండగకి డబ్బులు కావాలంటే, పండగ బట్టలు కావాలంటే డబ్బులు ముందుగానే పట్టుకొని షాపుకు వెళ్ళి చూసుకొని బేరం ఆడి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలాగా అంత ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. అంటే ముందు బట్టలు కొనుక్కుంటాం, తర్వాత డబ్బులు ఇస్తాం. అంటే ముందు బట్టలు సెలెక్ట్ చేసుకొని తర్వాత అవి వచ్చే టైం కల్లా మనం డబ్బులు రెడీ చేసుకుంటాం. అలాంటి వెసులుబాటు వచ్చేసింది ఈనాటి దినాల్లో. అయితే ఈ మానవ సంబంధమైన లోకంలో మనం వస్త్రాలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామయ్యా అంటే, దేవుడు మనకి ఇచ్చిన వస్త్రాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్క వస్త్రం కోసం మనం అది కావాలి ఇది కావాలని మారం చేసిన రోజులు ఉన్నాయి, బట్టలు లేక ఏడ్చిన రోజులు ఉన్నాయి, తల్లిదండ్రులు విసిగించిన రోజులు ఉన్నాయి. అయితే పెద్దలు కూడా ఏదైనా పెళ్ళికి వెళ్ళినా కానీ, చుట్టానికి పెళ్ళికి వెళ్ళినా కానీ మాకు చీర పెట్టలేదు, మాకు లుంగి పంచి పెట్టలేదు, మాకు తుండి పెట్టలేదు అని కూడా అడిగేవారు కూడా ఉన్నారు. అయితే ఈ మానవ లోకంలో మరి వస్త్రాల కోసం ఇంత ప్రాకులాడుతున్నప్పుడు మరి ప్రభు మన పక్షమున నిలబడి మనకి ఎలాంటి వస్త్రాన్ని అందించాలని అనుకుంటున్నాడంటే, మరి రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మన ఒంటిపైన ఉన్న వస్త్రము మార్చిపోయిందని అనేక సార్లు ఉతుకుతూ ఉంటాం. మన ఒంటిపైన ఉన్న వస్త్రము చిరిగిపోయిందని కుట్టించుకుంటూ ఉంటాం. మన ఒంటిపైన ఉన్న వస్త్రము బాగోలేదని మార్చి వేసుకుంటూ ఉంటాం, అంటే తీసేసుకుంటూ ఉంటాం.
తీసేసుకుంటూ ఉంటాము, చిరిగిపోయిందని పారేస్తూ ఉంటాము, అసలు దాన్ని ఇక మనకు ఉపయోగపడదని కొత్త వస్త్రానికి కూడా అవకాశం ఇస్తాం. అయితే దేవుడు మనతో ఈ రాత్రి చెప్తున్నది ఏంటంటే మన వస్త్రము మార్చబడాలని. అంటే దేవుడు మనతో మన వస్త్రాన్ని మారుస్తానని చెప్తున్నాడు. అంటే ఈ యొక్క జీవితము మార్చాలని. అంటే ఇప్పుడు ఉన్న మన వస్త్రాన్ని దేవుడు మార్చి ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే అలాంటి వస్త్రాల్లో మరి కొంతమంది వారి జీవితంలో మలిన వస్త్రాలు జీవిస్తూ మలిన వస్త్రాలు వేసుకుంటూ మలిన వస్త్రాల ద్వారా వారి జీవితం నడిపించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క వస్త్రాలను మార్చి వారి స్థితిని, వారి పరిస్థితిని, వారి గమ్యాన్ని దేవుడు రెట్టింపు చేశాడు. మనం పరిశీలన చేసినట్లయితే రాత్రి ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు యోసేపు గారి యొక్క వస్త్రాన్ని మార్చిపడేశాడు. చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనంలో మనం ధ్యానించినట్లయితే మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి అయితే యోసేపు గారి వస్త్రము ఈ రాత్రి మార్చబడినది. అంటే యోసేపు గారు వస్త్రాలు ఉన్నవాడు కాదు, అలా అని ఇంట్లో పిల్లలైన వారు కాదు. అంటే అన్నదమ్ములు ఉన్నారు, ఎవరు విడిచేసిన వస్త్రమైనా వేసుకొని జీవనోపాధి సాగించుకోవచ్చు, ఏందో చొక్కా లేకపోతే తండ్రి గారైనా కుట్టించవచ్చు. కానీ ఇక్కడ వస్త్రము మార్చబడినది ఏంటయ్యా అని అంటే ఈ రాత్రి యోసేపు గారి జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. అంటే అన్నదమ్ములతో పడిన అవమానాన్ని మార్చివేశాడు, లోకంలో ఉన్న నిందని మార్చివేసేశాడు. మరి ఫరో దగ్గరికి బానిసగా వెళ్ళినప్పుడు ఆ స్థితిని మార్చేశాడు దేవుడు. అందుకని రాత్రి దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే మార్చబడిన వస్త్రముగా మన జీవితం ఈ రాత్రి దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఫరో దగ్గరికి యోసేపు వెళ్ళిన తర్వాత ఫరో కంట పడక ముందు యోసేపు జీవితం ఎలా ఉందంటే సైన్యం అంతా అతన్ని కొడుతూ ఉన్నారు, సైన్యాధిపతి అతన్ని కొడుతూ ఉన్నాడు, పని చేయించుకున్న మేస్త్రి అతన్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు, అపహేళన చేస్తున్నాడు, బానిస అని నిందల పాలు చేస్తున్నాడు. కానీ యోసేపు గారు మాత్రము దేవుని పైన గురి కలిగి దేవుడు ఏనాటికైనా నన్ను మారుస్తాడు, ఏనాటికైనా దేవుడు నా స్థితిని మారుస్తాడని విశ్వాసంతో నిలబడ్డాడు. నిలబడిన వెంటనే అతని వస్త్రము మార్చబడినది. అతని జ్ఞానము ఫరో చూసి, అతని తెలివిని ఫరో చూసి, అతని యొక్క భక్తిని ఫరో చూసి ఫరో ఏం చేశాడయ్యా అంటే చదివినట్లయితే మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించాడు. చూసారా, సన్నపు నార బట్టలు అతనికి తొడిగించాడు. వస్త్రాలు లేవు, బానిసకి వస్త్రాలు లేవు, ఒక లుంగి కట్టుకొని పనిచేయాలి, గొడ్డులాగా పనిచేయాలి, అవమానాలు పడాలి, నిందలు పడాలి, హింసలు పడాలి, కొరడా దెబ్బలు తినాలి, అవసరమైతే చనిపోయే స్థితి కూడా వస్తుంది. కానీ యోసేపు పక్షాన దేవుడు నిలబడి దేవుడు ఏనాటికైనా నా స్థితి మారుస్తాడని, ఏనాటికైనా దేవుడు ఆ పరిస్థితిని మారుస్తాడని దేవుడి యొక్క పై విశ్వాసం ఉంచి యోసేపు ముందడుగు వేశాడు. కనుకనే ఎన్నో అవమానాలు అనుభవించాడు, అన్నదమ్ముల పక్షాన అవమానాలు అనుభవించాడు, శత్రువుల దగ్గర అవమానాలు అనుభవించాడు. దేనికి తలవంచలేదు, దేవుడు అతని వస్త్రాన్ని మార్చేశాడు. అంటే యోసేపు యొక్క విశ్వాసం ఎలా ఉందయ్యా అంటే దేవుడి సన్నిధిలో ఏనాటికైనా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నేను ఏ రోజు నిందలో అవమానాలు పడుతున్నాను కదా అని కోపానికి ఉద్రేకానికి గురవుకోకుండా దేవుని పక్షమున నిలబడి దేవునితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉన్నాడు. కనుకనే ఫరో కంట దేవుడు పడేలా చేశాడు యోసేపుని. ఫరోకి యోసేపు జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడే రీతిగా, యోసేపు భక్తిని చూసి ఆశ్చర్యపడే రీతిగా, యోసేపు తెలివిని చూసి ఆశ్చర్యపడే రీతిగా, యోసేపుకున్న జ్ఞానమును చూసి ఫరో ఆశ్చర్యపడే రీతిగా దేవుడు యోసేపుని చేశాడు. కనుకనే యోసేపుకి ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు యోసేపుకు అప్పచెప్పాడు. మరియు ఫరో తన చేతిలో ఉన్న ఉంగరాన్ని, ఈ రాజు యొక్క చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి యోసేపు గారి చేతికి పెట్టి సన్నపు నార బట్టలు, విలువైన వస్త్రములు అతనికి వేసి ఏం చేశారయ్యా అంటే తర్వాత చదివినట్లయితే అతని మెడలో బంగారు గొలుసు అప్పుడు దాకా ఏమీ లేవు, బానిస సంఖ్యలు ఉన్నాయి, అది తీసి మార్చేశారు. తర్వాత రెండవ రథం మీద ఎందుకు ఎక్కిస్తారా అంటే ఇప్పుడు ఆ రాజు అనేటువంటి వారు మొదటి రథం మీద వెళ్ళారు అనుకోండి, మొదటి రథంలో ఎవరుంటారంటే ఈరోజు మరి సీఎం గారు లేకపోతే ఎవరన్నా రాజకీయ నాయకులు వెళ్తే లేకపోతే పెద్దవారు వెళ్తే మొదట ఉండే వాహనాల్లో పోలీసులు కానీ లేకపోతే బాడీ గార్డ్స్ కానీ వెళ్తారు. ఎందుకనంటే వెనక రాజకీయ నాయకుడు కానీ పై అధికారి కానీ ఏది అపాయము తగలకూడదని వారు అడ్డుకోవడానికి ముందుగా వారు వెళ్తారు. అందుకనే ఫరో యొక్క రెండవ రథం మీద అతను ఎక్కించాడు.
ఎక్కించుకొని ఏం చేశాడమ్మా? వందనము చేయండి మీరందరూ. అతని ముందర జనులు కేకలు వేయండి. ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాను. ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే మరి మన బానిస సంఖ్యలు తెంచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగివచ్చి రక్తాన్ని చిందించి మనల్ని ఐగుప్తు దేశం అంతటికి నియమించడానికి ఏర్పరిచి ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానాలు వచ్చినాయని, వేదన వచ్చిందని, దుఃఖం వచ్చిందని, అపహేళన చేశారని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన నిలబడి మనల్ని ఈ దేశం పైన రాజుగా నియమించడానికి, ఈ దేశం పైన ఉన్నత అధికారంగా నియమించడానికి దేవుడు మన కొరకు దిగి వచ్చాడు. కనుకనే మనము ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఎప్పటికైనా నా వస్త్రం మార్చబడుద్దని, ఎప్పటికైనా నా స్థితి మార్చబడుతుందని విశ్వాసంతో ముందడుగు వేయాలి. యేసేపు అటువంటి విశ్వాసంతో ఉన్నాడు కనుకనే, యేసేపు అలాంటి నమ్మకంతో ఉన్నాడు కనుకనే, యేసేపు అటువంటి భక్తి చేశాడు కనుకనే ఎప్పటికైనా దేవుడు నా వస్త్రాన్ని మారుస్తాడని ఆ విశ్వాసంతో కలిగి, ఆశ కలిగి ఉన్నాడు కనుకనే యేసేపు వస్త్రము మార్చబడినది. యేసేపు జ్ఞానము, యేసేపు తెలివి, యేసేపు భక్తి అంతా ఫరోరాజు ఎదుట కనబడి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుకనే యేసేపుకి దేవుడు ప్రశస్త వస్త్రాన్ని అందించాడు. అలాగే మరొకటి మనం చూసినట్లయితే ఈ రాత్రి మరో వ్యక్తి కూడా దేవుడు వస్త్రాన్ని మార్చివేశాడు. చూసినట్లయితే కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనంలో మనం ధ్యానించినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏనాటికైనా మన వస్త్రాన్ని దేవుడు మారుస్తాడు కనుకనే నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. చూసారా, మరి కీర్తనాకారుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు ఏమని? అయ్యా, నాకున్న గోనె పట్ట అనే వస్త్రాన్ని నువ్వు తీసివేశావు, సంతోష వస్త్రాన్ని నాకు ధరింపజేశావు. ఇక్కడ గోనె పట్ట వస్త్రాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ గోనె పట్ట వేసుకుంటే మామూలుగా అయితే దాన్ని ఉట్టి పట్టాన్ని మనం భుజం మీద వేసుకున్నా కానీ ఎట్ట వేసుకున్నా ఆ నూగికి దురద వచ్చేస్తుంది. ఆ నూగికి దురద వచ్చేసేసి చిరాకేసి కంపనం వచ్చేసి ఎప్పుడు దించేద్దామా, ఎప్పుడు పారేద్దామా అనిపిస్తుంది. ఈ రేషన్ షాపులో మరి గవర్నమెంట్ వారు ఇస్తున్న బియ్యాల్లో ఆ గోనె పట్ట చూసి కూడా మనకి బియ్యం అందులో తీసుకోవాలన్నా వేయాలన్నా ఆ నూగు ఎగిరేసరికి కొంచెం తుమ్ములు, దగ్గులు, ఏదో శ్రమ వస్తూ ఉంటుంది. అలాగే దావీదు గారు ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే ఆ గోనె పట్ట మన పైన ఉన్నంతసేపు ఏదో ఒక చిరాకు, ఇబ్బంది, శోధన, వేదన ఉన్నట్లుగా దావీదు గారి జీవితంలో కూడా అటువంటి వేదనలు, శోధనలు, ఆ అడవి ప్రాంతంలో ఎన్నో బాధలు పడుతూ తృణీకరించబడి ఎంతో నీతిమంతుడిగా బ్రతుకుతూ దేవుడి సన్నిధిలో భక్తిపరుడుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు, అయ్యా, నాకున్న శ్రమలన్నిటి నుంచి విడిపించావు, నాకున్న ఇరుకులన్నిటి నుంచి విడిపించావు, నాకున్న శోధనలన్నింటినీ విడిపించావు, చిరాకులు, ఇబ్బందులు, ఇరుకులు, అపజయాలు, అయ్యా, ఎంతో మందితో అవమానాలు, తృణీకరించబడిన వాడిగా జీవించాను, ఎన్నిక లేని వాడిగా జీవించాను, అవమానపరిచిన వాడిగా జీవించాను, సంతోషం లేని వాడిగా జీవించాను. కానీ నీవు వచ్చిన తర్వాత నాకు నీవిచ్చినది ఏంటో తెలుసా? నా గోనె పట్టా నుంచి, అంటే నా ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అపజయాలన్నింటి నుంచి విడిపించి సంతోషమైన వస్త్రమును నువ్వు నాకు ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మన వస్త్రాన్ని మార్చివేసేయాలని ఆశపడుతున్నాడు. మనకున్న శోధన, మనకున్న ఇరుకు, మనకున్న చికాకులు, మనకున్న ఇబ్బందులన్నిటి నుంచి దేవుడు విడిపించి సంతోషకరమైన వస్త్రాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు మనం ఎక్కడుండి ఆలకిస్తున్నా కానీ, ఏ సన్నిధిలో ఉండి ఆలకిస్తున్నా కానీ, ఏ ప్రాంతంలో ఉండి ఆలకిస్తున్నా కానీ దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? నీకున్న జీవితాన్ని, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, అపజయాలు అన్నిటి నుంచి, చికాకుల నుంచి దేవుడు సమస్తమును విడిపించి సంతోషకరమైన వస్త్రాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దావీదు గారు మాట్లాడుతున్నాడు, అయ్యా, నీవు నా గోనె పట్టా నుంచి విడిపించావు కదా, నాకు గొప్ప సంతోషకరమైన వస్త్రాన్ని నాకు ధరింపజేసి ఉన్నావు కదా. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఎప్పుడు మర్చిపోను, నువ్వు ఇచ్చినది ఎప్పుడు మర్చిపోను, నువ్వు ఇచ్చినది ఎప్పుడు నేను విడవను, నువ్వు ఇచ్చిన సంతోషాన్ని ఎప్పుడు విడిచిపెట్టను, నువ్వు ఇచ్చిన ఆనందాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టనని ఆయన సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసినట్లయితే మొదటిగా యేసేపు గారి వస్త్రాన్ని దేవుడు మార్చాడు. బానిస సంఖ్యలు తెప్పించి బానిస వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన సన్నటి నార బట్టలు వేసి బంగారం వేసి ఆ వీధుల్లో ఆయన్ని ఆ ఐగుప్తు దేశం
అంతటి పైన ఆయన నియమించి నిలబెట్టి ఆ ఎవరైతే చీకొట్టారో ఆ జనులతో ఆయన జేజేలు కొట్టించే రీతిగా దేవుడు ఏర్పరిచాడు. అలాగే మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే దావీదు గారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో శోధనలు అనుభవించాడు. అడవిలో ఒక్కడే తిరుగుతూ, అడవి మృగాలతో ఒక్కడే పోరాడుతూ, ఆ గొర్రెలను కాచుకుంటూ, ఆ తృణీకరించబడిన వాడుగా జీవిస్తున్న ఆ దావీదుని దేవుడు హెచ్చింపజేసి ఆ గోని పట్ట నుంచి విడిపించి సంతోషకరమైన వస్త్రం ఆయనకి ఇప్పించి రాజుగా నియమించాడు. కనుకనే దావీదు గారు చెప్తున్నాడు, అయ్యా నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను విడిచిపెట్టను, నా జీవితాన్ని మార్చివేసావు కనుకనే అని. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు నీ వస్త్రాన్ని నా వస్త్రాన్ని మార్చాలని, దేవుడు నీకున్న ఇబ్బందులు నాకున్న ఇబ్బందులు సమస్తమును మార్చాలని ఈ రాత్రి దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? ఈ లోకంలో అనేక వస్త్రాల కోసం నువ్వు ఆశపడుతూ, అనేకమైన వస్త్రాల కోసం నువ్వు ప్రతి ఒక్కరు తృణీకరించబడిన వారుగా తిరుగుతున్నావు. కానీ ఈ లోక సంబంధమైన వస్త్రం కోసం నువ్వు ఆశపడినట్లయితే ఎన్నికలేని దేని వాడిగా నువ్వు నిలబడతావు. దేవుడు నీకు ఇస్తున్న వస్త్రాన్ని, నీకు ఇస్తున్న ప్రశస్తమైన వస్త్రాన్ని నువ్వు తీసుకున్నట్లయితే ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక రాజుగా నియమించాలని, ఒక నాయకుడిగా నియమించాలని, ఈ లోకంలో అన్నింటికంటే నిన్ను హెచ్చుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మరొకరిని మనం ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే జకరియా రాసిన గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే మరొక ఆయన వస్త్రాన్ని మార్చివేశాడు దేవుడు. ఈ రాత్రి చూసినట్లయితే చూడండి, జకరియా రాసిన గ్రంథము 3వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. యెహోషువ పిలిచి ఆజ్ఞాపించి చాలమ్మా. ఇక్కడ ఏమని సెలవిస్తారంటే, యెహోషువ మలిన వస్త్రములు ధరించి వాడే దూత సముఖమున నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలను తీసివేయడి అని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పొగ పెట్టుచుండని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలిచెను. అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై ఆవరణములను కాపాడువాడగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిచ్చును. ప్రధాన యాజకుడని యెహోషువ నీ ఎదుట కూర్చుండు. నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా యెహోషువ ఎదుట నేనుంచిన రాత్రిని తేరి చూడండి. ఆ రేతికి 7 నేత్రములు ఉన్నాయి. ప్రశస్తమైన వస్త్రాలతో ఈయనకి ధరింప చేయండి అని చెబితే యెహోషువ గారికి దేవదూతలు చక్కటి వస్త్రాలు ఇచ్చి ఆ పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళి చక్కగా అక్కడ ఉన్నంత పరిశీలన చేసి దేవుని యొక్క తలప, అక్కడ ఉన్న ప్రశస్తమైన తెల్లని తలపాగా అతనికి పెట్టించి అతన్ని చక్కగా సత్కరించి అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు యెహోవా దూత మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? యెహోవా సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? ఏమని? నా మార్గములను నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నా మందిరము మీద అధికారివై ఉందువు, ఆవరణములలో కాపాడువాడగుదువు. చాలండి. చూసారా? యెహోషువతో దేవుడు చక్కటి వాగ్దానం చేసి చక్కగా మాట్లాడుతున్నాడు. అయ్యా నీకు ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తున్నాను, మలిన వస్త్రాలు తీసివేశాను కదా, నీకు ఇప్పుడు చక్కగా తలపాగా పెట్టి ప్రశస్తమైన వస్త్రాలని తల మీద పెట్టి తలపాగా పెట్టి నేను తీసుకొచ్చాను కదా, ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నా మార్గములు చక్కగా నడుచుకో, నేను నీకు అప్పగించిన పని యథార్థంగా చేయి, నేను నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేసినట్లయితే అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నా మందిరము
మీద అధికారివై నా ఆవరణములు కాపాడువాడగుదువు అని చెప్తున్నాడు దేవుడు యెహోషువతో. అయ్యా, నువ్వు చక్కటిగా నిలబడు, నేను చెప్పిన ప్రతి ఒక్కటి బాధ్యత నెరవేర్చు, అప్పుడు నువ్వు నా మందిరంపై అధికారిగా ఉంటావు, నాకు అధికారి నా దగ్గర శిష్యుడిగా ఉంటావు, నేను చెప్పిన ప్రతి ఒక్కటి గౌగను, నేను చెప్పిన ప్రతి ఒక్కటి విను అని ప్రతి ఒక్కటి యెహోషువతో దేవదూత దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నది. ఈ రాత్రి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గారి యొక్క మలిన వస్త్రాలను దేవుడు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి ఆ పరలోక రాజ్యములో ఆయనకి ప్రతి ఒక్కటి మర్మం గురించి మాట్లాడుతూ యెహోషువ గారిని ఆ రాజ్యం అంతా తిప్పి ఆ వివరం అంతా అప్పచెప్పారు ఆయనకి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నువ్వు నమ్మకంగా నిలబడు, నువ్వు నమ్మకంగా దేవుని పనిచేయి, నువ్వు నమ్మకంగా దేవుని మాటలు విను, నువ్వు నమ్మకంగా దేవుడు చెప్పిన ఆజ్ఞలు గైకొను, నువ్వు నమ్మకంగా నా మందిరంలో నిలబడినట్లయితే నువ్వు నా మందిరంపై అధికారిగా ఉంటావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశీలన చేసినట్లయితే మలిన వస్త్రాలు మనకుంటే కనుక దేవుడు వాటిని తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తానని యెహోషువ గారి ద్వారా దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. మరి అదేవిధంగా మరొకరు విషయాలు మనం చూసినట్లయితే ఇతను కళ్ళు లేనివాడు, ఇతని జీవితం చీకటి బ్రతుకు అయిపోయింది. చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతున్నాడు గుడ్డివాడితో. 10వ అధ్యాయము 50వ వచనంలో మనం ధ్యానించినట్లయితే ఆ గుడ్డివాడు అంతటా వాడు దిగువన లేచి యేసు దగ్గరికి వచ్చి, యేసయ్యా అడిగాడు, ప్రభు బోధకుడా నాకు దృష్టి కలగ చేయి నాయనా. అందుకు యేసు, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది చెప్పి వెంటనే వాడు త్రోవను చాలండి. చూసారా, వెంటనే వాడు ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అంతకంటే ముందు గుడ్డివాడు ఏం చేశాడయ్యా అంటే, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. ఇక్కడ బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరికి వచ్చాడనే మాట మనం పరిశీలన చేసినట్లయితే వాడి జీవితము కళ్ళు కనిపించినంత వరకు, అంటే జ్ఞానము కనిపించినంత వరకు, చూపు కనిపించినంత వరకు ఒకే చోట కూర్చొని, అదే సామెత ఉంటుంది చూసారా, లోక సామెత, ఒకే చోట కూర్చునే దానికి ఏదో సామెత ఉంటుంది, ఈ అలాగే ఉన్నట్టుగా ప్రతి ఒక్కటి ఈ లోకంలో అనేక మంది మనుషులు దేవుణ్ణి ఎరగనట్టు వారు చేస్తున్న పని ఏంటంటే అలాగే ఉండిపోతున్నారు, కానీ సత్యాన్ని ఎరగట్లేదు, కానీ అవమానాలు ఎక్కువైపోయినాయి. అంటే సగం తెలిసిన జ్ఞానంతో వారు తెలియని మాటలు మాట్లాడుతున్నారు, కానీ వారికున్న వస్త్రాన్ని ఏదో ఒకరోజు తీసివేసి ప్రశస్త వస్త్రాన్ని క్రీస్తు ఇస్తానని చెప్తున్నాడు కదా. అసలు ఏంటో దాని గురించి తెలుసుకుందాం, అసలు ఆ వస్త్రం ఏంటో తెలుసుకుందాం, అసలు ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం, అసలు ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని ఒక్కసారి కూడా ఎవరు ఆలోచించట్లే. కానీ గుడ్డివాడు మాత్రం ఏం చేశాడంటే, ఆ ప్రాంతానికి క్రీస్తు వచ్చిన వెంటనే తనకున్న పాత వస్త్రాన్ని తీసి పారవేసి క్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని, ఇంతకాలము నేను ఎంతో మందిని ఆశ్రయించి ఇక్కడే ఉండిపోయాను, కానీ అరే ఎవరో వచ్చి 4 మాటలు చెప్తున్నా కానీ నాకు చూపునిచ్చేవారు లేరు, నడకనిచ్చేవారు లేరు, ధ్యానం ఇచ్చేవారు లేరు, సంపదని ఎలా సంపాదించుకోవాలో చెప్పిన వాడు లేడు, కానీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తెలిసి చెప్పిన వాడు లేడు. కానీ ఈరోజు ఈ గ్రామానికి క్రీస్తు వచ్చాడు కదా, ఆయన గురించి విని సత్యాన్ని తెలుసుకుని అనేక మందిని బాగు చేయడం తెలుసుకుని, అనేక మందిని మంచి మార్గాలు పెట్టడం తెలుసుకుని, అనేక మంది జీవితాలు కట్టడం తెలుసుకొని, అనేక మంది జీవితాన్ని సరిచేశాడని ఆ గుడ్డివాడు తెలుసుకొని తనకున్న పాత వస్త్రాన్ని పారవేసి, అంటే పాత రోత జీవితాన్ని పాపమును పారవేసి క్రీస్తు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, చదివినట్లయితే మనము, యేసు నేను నీకేం చేయకూర్చున్నానని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు, అయ్యా నాకు దృష్టి కలగ చేయి ఆయనతో అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. చాలండి. చూసారా, ఇక్కడ ఈ గుడ్డివాడు తనకున్న పాత వస్త్రాన్ని విడిచిపెట్టి, ఈ గుడ్డివాడు తనకున్న రోత జీవితాన్ని
పాత జీవితాన్ని అక్కడ పడవేసి అంటే ఇక దానితో పని లేదు అని తెలుసుకున్నాడు. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా అదే వస్త్రంతో బ్రతుకుతున్నాను, ధూళి తుమ్ములు దగ్గులు శోధనలు ఇరుకులు అవమానాలు నిందలతో పడుతున్న ఆ వస్త్రంతో ఇక నాకు ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే బాగు చేయడానికి క్రీస్తు వచ్చాడు, సరి చేయడానికి క్రీస్తు వచ్చాడు, నడిపించడానికి క్రీస్తు వచ్చాడు, విలువ నేర్పించడానికి క్రీస్తు వచ్చాడు, బ్రతుకు నేర్పించడానికి క్రీస్తు వచ్చాడు. కనుకనే ఈ రాత్రి నేను ఆయన మాటలు వినాలి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందాలని విశ్వాసంతో వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే యేసు ప్రభువు ఆయన అడిగితే నీకు ఏం కావాలి అని అడిగితే, అయ్యా నాకు చూపు లేదు నాయన, నా వస్త్రాన్ని విడిచిపెట్టా, నా పాపాన్ని విడిచిపెట్టా, నా రోతను విడిచిపెట్టా, నీ దగ్గరకు వచ్చాను. నాకు చూపు లేదు, ఆత్మీయ జ్ఞానం లేదు, ఆత్మీయ ఆలోచన లేదు, ఆ అంధకారంలో పడిపోయాను, అనేక విషయాల లోతులో పడిపోయాను ప్రభా, పాపంలో పడిపోయాను, నాకు వాటి నుంచి విడుదల కావాలి అని అడిగిన వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు ముందు ఏం చేస్తావంటే స్నానం చేసిరా, అప్పుడు చూద్దాము నీ పరిస్థితి ఏంటి ఆలోచిద్దాం, నువ్వు నిలబడవు చూద్దాం అని అనలేదు యేసు ప్రభు వారు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అందుకు నువ్వు వెళ్ళి నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అని దేవుడు చెప్పాడు. అప్పుడు వెంటనే వాడు త్రోవను వెళ్తూ ఉండగా చూపును పొందాడు. చూసారా, ఇక్కడ గుడ్డివాడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి యేసు ప్రభువుని అడిగిన వెంటనే, అయ్యా నీ విశ్వాసం నేను బాగు చేస్తుంది కానీ అయ్యా అని చెప్పిన వెంటనే యేసు ప్రభువు చూపుని చూడడం జరిగింది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే అనేక మంది గుడ్డి స్థితిలోనే పడిపోతున్నారు. కానీ ఆ కళ్ళు తెరిచి ఆ జ్ఞానంతో మాట్లాడే రీతిగా ఆ జ్ఞానాన్ని తెలిసి నడుచుకునే వారిగా ఉండట్లేదు. ఈ రాత్రి వారి పాత జీవితాన్ని పారవేసి క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే, సత్యాన్ని ఎరిగినట్లయితే, అప్పుడు నీ యొక్క పాత జీవితం యొక్క విలువ అర్థమైంది. ఇప్పుడు వేసుకున్న వస్త్రం యొక్క విలువ నీకు అర్థమైంది. ఈ రాత్రి మనం అదే రీతిగా పరిశీలన చేసినట్లయితే, యేసేపు వస్త్రాన్ని మార్చిన దేవుడు, యెహోషువ వస్త్రాన్ని మార్చిన దేవుడు, దావీదు వస్త్రాన్ని మార్చిన దేవుడు, గుడ్డివాడు ఎలా అయితే తన పాత వస్త్రాన్ని పారవేసి నూతన వస్త్రం కోసం ప్రభు దగ్గరికి ఎలా అయితే ఆశ్రయించి వెళ్ళాడో, అప్పుడు తీసుకున్న వస్త్రం కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి వస్త్రాన్ని అనుగ్రహించునుగాక. మరొక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరొక వస్త్రం ఏంటంటే, ఈ కుమారుడు అనేక సందర్భంలో తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆస్తి ఇచ్చే అని మాట్లాడాడు. చూసినట్లయితే లోకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాన్నగారు నాకు ఇంత ఆస్తి ఉంది కదా, నాకు ఆస్తిని ఇచ్చేసి నేను వెళ్ళిపోయి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నీ దగ్గర ఉండను నేను అని మాట్లాడాడు. మాట్లాడితే తండ్రి కొడుకుని అడిగి వెంటనే ఇచ్చేసి ఆస్తిని ఇచ్చి పంపించేశాడు. అప్పుడు ఆ కొడుకు ఒక ఆస్తిని అంతటిని తీసుకొని బయటికి వెళ్ళాడు. ఇట్లా నేను 15:22 అమ్మా. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారుల వలన పాడు చేసి అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు రాగా కరువు వచ్చేసింది. పడ్డాడు. చేరాడు. అతడు పందులు మేపుటకు తన పొలంలోనికి వానిని పంపించాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకోనని ఆశపడిను కానీ ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చింది. వాడు తండ్రి వద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేసితిని, మీదట నీ కుమారుని అర్పించుకొనుటకు యోగ్యుణ్ణి కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో నేను పరలోకమునకు విరోధముగాను ఎదుట పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కానయ్యా. అయితే తండ్రి చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి
పెట్టి పాదములకు చొప్పులు తొడిగి దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగి. చాలండి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఆ కుమారుడు యొక్క వస్త్రాన్ని మార్చడానికి దేవుడు కృపనిచ్చాడు. కుమారుడు ఆస్తిపరుడు, తండ్రి ఆస్తిపరుడు. ఆ ఆస్తిని చూసి నేను ఈ ఆస్తి అంతా నేను తీసుకెళ్ళిపోవాలి, నా వాటా నాకు ఇచ్చి అని గొడవలు వేసుకున్నాడు. చదివినట్లుగా గొడవలు వేసుకొని అతని వాటా అతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిపోయిన తర్వాత తన సంపదను అంతటినీ అనవసరంగా ఖర్చు పెట్టాడు. ఈరోజు పరిస్థితులు మనం చూసినట్లయితే మరి కుటుంబాల్లో కూడా జరుగుతున్నదే ఇది. ఆ సంపదను అంతటిని అనవసరంగా ఖర్చు పెట్టే కుమారులు ఎక్కువైపోయారు. సంపదను అంతటిని అనవసరంగా పాడు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కుటుంబాల్లో. అందుకని దేవుడు చెప్తున్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు గురించి. ఆ సంపదను అంతటిని ఖర్చు పెట్టేసి అసలు ఇచ్చలవిడి జీవితాన్ని అనుభవించేశాడు. ధనమే మూలం అనుకున్నాడు, ధనాన్ని నేను కూడబెట్టుకోవాలనుకున్నాడు, ధనం ద్వారా నేను బ్రతికేస్తాను అనుకున్నాడు, ధనం ఉంటే నాకు ఏది కొదువు లేదనుకున్నాడు. కానీ ఆ ధనం ఉన్నన్ని రోజులు ఏది కొదువు లేదు వాస్తవమే. కానీ ధనమంతటి అయిపోయిన తర్వాత ఆ గ్రామంలో కరువు వచ్చేసింది, పనిచ్చేవాడు కూడా తక్కువైపోయాడు. అక్కడికి పందులు మేపడానికి పనివాడిగా జాయిన్ అయిన తర్వాత అక్కడ చూడాలి ఆయన కష్టాలు, ఆకలి కష్టాలు చూడాలి. ధనము ఉన్నన్ని రోజులు మంచి మంచి ఆహారం తిన్నాడు, బిర్యానీ తిన్నాడు, పిజ్జాలు తిన్నాడు, డ్రింకులు తాగాడు, మందు తాగాడు, సరదాలు అన్నీ తీర్చేసుకున్నాడు ధనం ఉన్నన్ని రోజులు. ధనము ఎప్పుడైతే అయిపోయిందో పందులు తినే పొట్టు కొరకు పరిగెత్తాడు. ఆ పందులు పొట్టు తినాలని చూస్తున్నప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చాడు తండ్రి. నిజమే కదా, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారి కలరు. ప్రతిరోజు నా తండ్రి అంటే అనేక మందికి విరోధిగా, లోకానికి విరోధిగా, అయా నీకు విరోధిగా జీవించాను, నాకు ఒక్కసారి క్షమాపణ దయచేయని అడుగుతా. అవకాశం ఇచ్చాడా? సరే లేకపోతే నీ దగ్గర పనివారితో నన్ను చేర్చుకో. నీ దగ్గర పనులు ఉంటారు కదా, ఆ పనుల్లో నన్ను కూడా పనులను పెట్టుకోయా. ఎందుకనంటే ఆకలికి తట్టుకోలేక, ఆకలి బాధను తట్టుకోలేక, ఇక్కడ పందులు తినే పొట్టు కన్నా నా తండ్రి దగ్గర మంచి ఆహారం ఉంటుంది, ఆ పనులతో కలిసైనా ఆ మంచిగా తింటాకైనా అవకాశం ఉంటుంది కదా, నా తండ్రి చేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ నా తండ్రి దగ్గర పనివాడిగా ఉండాలని అక్కడికి వెళ్ళిన తర్వాత దూరం నుంచి తండ్రి చూసి నా కుమారుడు వచ్చేసాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడపైన ముద్ర పెట్టుకొని కుమారుడిని పిలిచి కుమారుడిని చక్కగా పలకరిస్తున్నప్పుడు కుమారుడు అంటున్నాడు, అయ్యా నాన్నగారు నేను తప్పు చేశాను, ఇన్ని రోజులు నువ్వు ఇచ్చిన ఆస్తిని తీసి పాడు చేశాను, నువ్వు ఇచ్చిన ధనాన్ని పాడు చేశాను, నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్కటి పాడు చేశానయ్యా, నన్ను క్షమించు నాయనా అని అంటే నేను నీకు విరోధిగా జీవించాను, నన్ను క్షమించు, నేను యోగ్యుని కాదు, నేను సరైనటువంటి వాడిని కాదు, నన్ను క్షమించు అని పాపం గురించి ఒప్పుకుంటున్నాడు. నేను చేసిన తప్పు, ఆయన చేసిన తప్పు గురించి ఒప్పుకుంటున్నాడు, ఆయన చేసిన వ్యసనాలు ఒప్పుకుంటున్నాడు, ఆయన చేసిన నిందలు ఒప్పుకుంటున్నాడు, ఆయన మాట్లాడిన మాటలు సమస్తమును ఒప్పుకొని తండ్రి దగ్గర క్షమాపణ అడిగి అప్పుడు చెప్తే తండ్రి అంటున్నాడు, అయ్యా నా కుమారుడు వస్త్రాలు చిరిగిపోయినాయి, మీరు వెళ్ళి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి అని తీసుకొచ్చి ప్రశస్తమైన వస్త్రాలు వేసి తన కుమారుని చేతికి ఉంగరాన్ని పెట్టి కొవ్విన దూడను కోసి విందు చేశాడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు నాకు మరలా నా దగ్గరికి తిరిగి వచ్చేసాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం ఏదో సందర్భంలో తప్పిపోయి ఉంటాం, లోకంలో పడిపోయి ఉంటాం, లోకంలో నలిగిపోయి ఉంటాం, లోకంలో నిందలు అవమానాలు పడుతూ దేవుని విడిచిపెట్టి లోకంలో అనేక మందితో శత్రువుతో పెంచుకొని దేవునికి విరోధంగా, కుటుంబానికి విరోధంగా బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని గ్రహించి ఏదో ఒక దినాన చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు గ్రహించి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే చినిగిపోయిన నీ వస్త్రాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, పాపంలో ఉన్న నీ జీవితాన్ని తీసివేసి దేవుడు సంతోషకరమైన వస్త్రం నీకు ఇచ్చి నీకంటూ ఒక ప్రశస్తమైన ఉంగరాన్ని తొడిగించి నీకంటూ ఒక ప్రశస్తమైన జీవితాన్ని దేవుడు ఇవాళ ఆశపడుతున్నాడు. తప్పిపోయి తిరిగి అన్ని రోజులు తిరిగావు కదా, ఈ రోజు నువ్వు పరిశీలన చేసినట్లయితే, సత్యాన్ని ఎరిగి దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే, తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తన తండ్రి ఇంటికి చేర్చబడ్డాడో ఈ రాత్రి కూడా నువ్వు దేవుని సన్నిధికి చేర్చబడతావు. అటువంటి కృప దేవుడు అనేక మందికి అనుగ్రహించును గాక. చివరిగా మనం చూసినట్లయితే యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయంలో పాపములైన వారి వస్త్రములు దేవుడు మార్చివేశాడు. 61వ అధ్యాయము మనం చూసినట్లయితే 10వ వచనంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది.
బాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మెలకను మెలిపించినట్లుగాను తోటలో విత్తబడినది అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును జీవింపచేయుదును. చాలమ్మా. ఇక్కడ శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమార్తె రీతిగా ఆభరణముతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి పాపమును విడిచిపెట్టి, రోతను విడిచిపెట్టి, ఈ లోకముల సమస్తమును విడిచిపెట్టి దేవుడు మనకి రక్షణ వస్త్రమును ధరింపచేయాలని ఆశపడుతున్నాడు. పెళ్లి కుమార్తెకి ఎలా అయితే ప్రశస్తమైన వస్త్రాలు, నూతన వస్త్రాలు మన చంద్ర బ్రదర్స్కో, ఆర్ఎస్ బ్రదర్స్కో, లేకపోతే R9000కో, లేకపోతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి ఎలా అయితే కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చి అలంకరిస్తామో అలా మాట్లాడుతున్నాడు దేవుడు. పెళ్లి కుమార్తెకి ఇచ్చిన వస్త్రములు మాదిరిగాను, వారు అలంకరించుకున్న రీతిగాను దేవుడు నాకు రక్షణ వస్త్రములు అంటే బాప్తిస వస్త్రముల దేవుడు నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా పవిత్రపరిచి, ఆయన రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరిచి, ఏ తెగులు నా గుడారంపై సమీపించకూడదని, ఏ అపవాది నా కుటుంబాన్ని తాకకూడదని, ఏ ఇబ్బందులు నాపై రాకూడదని ఆయన నాకు రక్షణ వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు. నా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేశాను, దేవుడు నాకు ప్రశస్తమైన వస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాడని మనం సంతోషించే వారిగా ఉండాలి. అప్పుడు నీతి అనే పైబట్టను దేవుడు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే విషయంలో దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అంటే అనేక మంది విషయాలు మనము అనేక జీవితాల్లో మనం పాత రోత జీవితాలు నీతి తప్పిన వారుగాను, లోకంలో పాపం జీవించిన వారుగాను ఉంటాం. కనుకనే యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నది ఏంటంటే, నాకు రక్షణ వస్త్రములు ఆయన ధరింపజేశాడయ్యా, నీతి అనే వస్త్రమును కూడా ఆయన ధరింపజేస్తున్నాడు. కనుకనే యెహోవాను బట్టి మహాదానందముతో నేను ఆనందించుతాను, ఎక్కువ సంతోషంగా నేను ఉంటున్నాను. ఎందుకంటే దేవుడు నాకు రక్షణనిచ్చాడు, ఆయన రక్తము ద్వారా నన్ను పవిత్రపరిచాడు. ఆయన సిలువలో నా కొరకు నా పాపాల నిమిత్తం సిలువ వేయబడ్డాడు, నా పాపాలని ఆయన క్షమించబడ్డాడు. నా పాపాల నిమిత్తం ఆయన సిలువ వేసి రక్తాన్ని చెందించి నన్ను పవిత్రపరిచి ఆయన ప్రశస్తమైన వస్త్రాన్ని నాకు అనుగ్రహించి ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఈ రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మన జీవితాల్లో యేసేపు యొక్క జీవితము అన్నదమ్ముల చేత అవమానపరచబడినదై ఉన్నప్పుడు దేవుడు యేసేపు వస్త్రాన్ని మార్చాడు. దావీదు కూడా తృణీకరించబడిన వాడిగా ఉన్నప్పుడు దావీదు వస్త్రాన్ని మార్చాడు. యేసేపు ఒక రాజుగా నియమించబడ్డాడు ఒక గ్రామానికి, ఒక ఐగుప్తు దేశానికి. దావీదు గారు కూడా ఒక రాజుగా నియమించబడ్డాడు ఒక దేశానికి. అలాగే యెహోషువ గారు కూడా పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు వస్త్రాలు మెల్లమైపోయినాయి, అయ్యా ఈ వస్త్రాలు పరిశుద్ధపరచుకోమని దేవదూతల ద్వారా ఆయనకి ఆజ్ఞాపించాడు. ఆయన మల్లెల వస్త్రాలు దేవుడు బాగు చేశాడు. గుడ్డివాడు తన పాత రోత జీవితాన్ని విసిరివారిపేసి దేవుని దగ్గరికి వెళ్ళిన వెంటనే, దేవుని మాటలు వినిన వెంటనే స్వస్థత పొందాడు. తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తన సన్నిధిలో దేవుని దగ్గరికి మరలా తిరిగి వచ్చి దేవుని కనికరము పొంది దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు, అలాగే మరి చూసినట్లయితే యెషయా ప్రవక్త ద్వారా మనము కూడా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన రక్షణ వస్త్రాన్ని, ఆయన రక్షణ అనుభవాన్ని, రక్షణ ఆనందాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన వస్త్రాలు దేవుడు ఈ రాత్రి ఏం చెప్తున్నాడంటే మార్చి వేసుకోమని చెప్తున్నాడు. ఈ రాత్రి లోకంలో ఉన్న అనేక వస్త్రాల కోసం ఆశపడతాం కాదు, కానీ దేవుడిస్తున్న ప్రశస్తమైన వస్త్రం కోసం మనము ఆశపడేవారిగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మనకి ఈ రాత్రి చక్కటి వస్త్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రార్థన. మహాపరిశుద్ధుడా నాయనా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా నాయన అయా నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ప్రేమించావు, ఆదరించావు తండ్రి. అయా నీ రెక్కల నీళ్ళు మరుగుపరిచి